Father, we thank you. తండ్రి మీ కొందనాలు. Father, తండ్రి we exalt you. మిమ్మును హెచ్చిస్తున్నాం. Our creator మా సృష్టికర్త, and the power that holds the whole universe. విశ్వాంతరాళమును చేపట్టి ఉన్న శక్తి. Lord Jesus, ప్రభువైన యేసయ్యా, Son of God, దేవుని కుమారుడా, Savior, రక్షకుడా, our supply and sustainer, మాకు సరఫరా చేసి స్థిరపరచువాడా, we exalt you today. ఈ రోజు మిమ్మును హెచ్చిస్తున్నాము. Holy Ghost, ఇదిగో పరిశుద్ధాత్మ, the power of God in man. దైవ శక్తి నరుని రూపములో ఉన్న We're పరిశుద్ధాత్మ, asking today మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. that you shed light into every heart ప్రతి హృదయములోనికి వెలుగును and పంపించండి. draw your people unto Christ the Savior. మీ ప్రజలను రక్షకుడైన యేసు యొద్దకు నడిపించండి. Magnify him, నన్ను హెచ్చించండి. exalt him, మిమ్మును హెచ్చిస్తున్నాం. and help us to recognize who Jesus is and what he means to us. యేసు ఏమై ఉన్నారో, ఆయన మీకు ఏ భావాన్ని స్ఫురిస్తున్నారో అర్థం చేసుకునే సహాయం చేయండి. We thank you because we know you are here. ప్రభువా, మీరు మా మధ్య ఉన్నందుకే మీకు వందనములు. And you're going to perfect your work in every heart. మీరు ప్రతి హృదయములో మీ కార్యాన్ని పరిపూర్ణం చేయనయ్యున్నారు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. As we talk about Christ, మనము క్రీస్తు గురించి మూడవది. and today we now talk about the excelling Christ, ఈ రోజున క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ధ్యానం the చేయబోతున్నాం. one that is higher than every man. ఆయన సకల మానవాళి కంటే ఉన్నతమైన వాడు. He holds a place in the highest. ఆయన అత్యున్నతమైన స్థానానికి చేరుకొని The ఉన్నవాడు. excelling Christ, the Savior of the world. అత్యద్భుతమైన క్రీస్తు లోక రక్షకుడై ఉన్నాడు. The Savior of the world in every generation. ప్రతి తరములోను ఆయన లోక రక్షకుడే. He excels every personality that has ever lived. ఆయన ఇప్పటి వరకు జీవించిన ప్రతి వారి వ్యక్తిత్వాన్ని అధిగమించిన వాడు. And because of his unique special quality, he is the Savior of the world. ఆయనకున్న ప్రత్యేకమైన గుణ లక్షణములను బట్టి ఆయన లోక రక్షకుడు. As we look at the pronouncement of the people that met Christ, మనము క్రీస్తును కలుసుకున్న వ్యక్తుల జీవితాల ప్రభావాన్ని చూస్తే, and we look at the recognition and the identification of Christ, నేను క్రీస్తు యొక్క గుర్తింపును, ఆయన గుర్తించబడిన విధానాన్ని చూస్తున్నాను. the people in Samaria, ఆ యొక్క ప్రాంతంలో ఉన్న in సమరయ John ప్రజలు, chapter 14 verse 42, యోహాను సువార్త 14:42 said, వచనంలో now we believe వారంటున్నారు, this is the Savior of the world. వారంటున్నారు, ఇదిగో ఈయనే లోక రక్షకుడు అని. And then we're told in Ecclesiastes chapter 5 verse 8, ప్రసంగి గ్రంథం 5:8 it వచనంలో says there is one higher than the highest. అత్యున్నతమైన వాటి కంటే ఉన్నతమైన వాడు ఉన్నాడు. In the history of humanity, మానవ చరిత్రలో you've come across high people. అత్యంత ఉన్నతమైన వారిని There చూశారు. is one higher than the highest. అంతకంటే ఉన్నతమైన వాడు ఆయనగా ఉన్నాడు. You've come across great people. మీరు గొప్ప గొప్ప వారిని చూచి ఉండవచ్చు. There is one greater than the greatest. అయితే అత్యంత గొప్ప వారి కంటే మరి గొప్పవాడు కూడా And ఉన్నాడు. because he has that position, ఆయన ఆ స్థితిని కలిగి ఉన్నాడు గనుక, and because he feels that position, ఆయన ఆ స్థానానికి సరి అయిన తగిన వాడు గనుక, he excels them all. ఆయన మనల్ని కూడా ఔన్నత్యానికి తీసుకువెళ్తాడు. Higher than the angels, దూతల కంటే ఔన్నత్యంగా, higher than all men. సర్వ మానవాళి కంటే ఔన్నత్యంగా, And he offers to be your Savior, ఆయన మీకు రక్షకునిగా ఉండడానికి the వచ్చేస్తున్నారు. Savior of everyone on earth. భూమి మీద ఉన్న ప్రతి వారికి రక్షకుడు ఆయన. That's why we're talking about him today. అందుచేతనే ఈ రోజు ఆయన గురించి And we're not మాట్లాడుతున్నాను. just talking about him, we're presenting him to you. మనం ఆయన గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఆయనను మేము మీకు అందిస్తున్నాం. Whatever experience you've got from the time you were born until this day, there is a greater experience coming from Christ, coming to you.
మీరు జన్మించిన దినం మొదలుకొని నేటి దినం వరకు క్రీస్తుని మీకు మేము అందిస్తూ ఉండగా గొప్ప నూతన అనుభూతి మీకు కలుగుతోంది. When Christ comes to you క్రీస్తు మీ చెంతకొచ్చినప్పుడు as the expected one, ఆయన ఎదురు చూడబడి when ఉన్నవాడు. Christ comes to you క్రీస్తు మీ యొద్దకొచ్చినప్పుడు as the exalted one, ఔన్నత్యం గలవానిగా వస్తాడు. when Christ comes to you క్రీస్తు మీ as యొద్దకొచ్చినప్పుడు the excelling one, అత్యంత ప్రతిభ గల రక్షకునిగా and you give him that position, మీరు ఆయనకు ఆ స్థాయిని ఇచ్చినప్పుడు higher, ఉన్నతమైన స్థాయి, greater గొప్ప స్థాయి than anything you have ever given yourself to. మీ జీవితంలో ఎప్పుడు మీరు దేనికి అర్పించబడినా దానికంటే ఉన్నతమైన వాడు ఆయన. He comes to your life. ఆయన మీ He జీవితంలోకి వస్తాడు. takes over your life. ఆయన మీ జీవితాన్ని స్వాధీనం He చేసుకుంటాడు. becomes your savior, your savior, your redeemer, the power of God in your life. ఎందుకనగా ఆయన మీ జీవితంలో రక్షకుడు, రక్షకుడు, ప్రభువు మాత్రమే కాదు, మీ జీవితంలో ఆయన దేవుని శక్తి. There are many things we want to say about the savior, ఈ రోజు రక్షణ గురించి అనేకమైన సంగతులు but I మనం give you తెలుసుకోవాలి. 1, 2, 3 tonight. 1, 2, 3 అన్నట్టుగా రాత్రి ధ్యానం చేస్తాం. About the savior of the world, లోక రక్షకుని గురించి ధ్యానం చేస్తాం. about the savior of your soul, ఆయన మీ ఆత్మకు రక్షకునిగా ఉన్నాడు. about your savior in time and eternity. అలాగే కాలములోను కాల పరిధి వెలుపల నిత్యత్వములోను రక్షకుడే. Number 1, మొదటిది he is the sacrificial lamb for all sinners. ఆయన సకల పాపులకు కూడా బలి అర్పణ గొర్రె అయ్యున్నాడు. The sacrificial lamb for all sinners. సకల పాపులకు ఆయన బలి అర్పణ కొరకైన గొర్రె పిల్ల అయ్యున్నాడు. All sinners in the world. లోకములో పాపులు అనబడిన వారిగా All ఉన్నారు. sinners in every nation. ప్రతి దేశములో ఎవరైనా పాపులుగా All ఉన్నప్పటికీ, sinners everywhere at all times. అన్ని కాలములలో ఎక్కడ ఎవరు పాపులుగా ఉన్నా సరే, This excelling Christ is the sacrificial lamb for all sinners. అత్యున్నతమైన ప్రతిభ గల ఈ క్రీస్తు ప్రతి పాపికి బలి అర్పణ గొర్రె పిల్లగా ఉండనై ఉన్నాడు. Number 2, he is the supernatural liberator from all sicknesses. రెండవదిగా సకల రోగముల నుంచి స్వాతంత్ర్యాన్ని కలిగించి విడిపించే ప్రకృతికి అతీతమైన వాడు ఆయన. There's sickness everywhere. ఎక్కడున్నా రోగం ఉంది. Sickness in every village or town. ప్రతి గ్రామంలో నగరాల్లో రోగాలు ఉన్నాయి. Sickness in every city or country. ప్రతి దేశంలో పెద్ద పట్టణాల్లో రోగాలు And ఉన్నాయి. this Christ అయితే ఈ క్రీస్తు does not only save our soul, ఆయన మన ప్రాణాత్మలు రక్షించడమే కాదు, he also heals our sicknesses. ఆయన మన రోగాల్ని కూడా స్వస్థపరుస్తాడు. He liberates. ఆయన విడుదల ఇస్తాడు. He sets free. ఆయన మనకు విడుదల He స్వేచ్ఛ breaks ఇస్తాడు. every yoke of sickness in every life. ప్రతి జీవితంలో రోగపు కాడిని విరగొట్టి వేస్తాడు. His liberation is supernatural. ఆయన ఇచ్చు స్వాతంత్ర్యము ప్రకృతికి అతీతమైనది. There is the natural, ఇది ప్రకృతమైనవన్నీ, ఇవన్నీ కూడా, but there is the supernatural. కానీ ప్రకృతి స్థాయికి అతీతమైన ఉన్నాయి. And as the heavens are higher than the earth, ఈ యొక్క భూమి కంటే ఆకాశం ఎలా ఉన్నతముగా ఉన్నదో, so the supernatural in the same way higher than the natural. అలాగే ప్రకృతికి అతీతమైనవి కూడా ప్రకృతి సంబంధమైన వాటికంటే అధికమైనవై ఉన్నాయి. Yes, we receive help in the natural, అవును, మనం ప్రకృతి పరిధిలో చూసినప్పుడు but supernatural ప్రకృతికి అతీతమైన అర్థం చేసుకోగలుగుతాం. higher than the heavens. అవన్నీ కూడా పరలోకపు లేక ఆకాశపు స్థాయికి మించినవి. Christ, యేసు క్రీస్తు, this savior, ఈ రక్షకుడు, this liberator ఈ యొక్క స్వాతంత్ర్యం ఇచ్చేవాడు, is supernatural liberator from all sicknesses. సకల రోగముల నుండి ప్రకృతికి అతీతమైన రీతిలో విడుదల ఇచ్చేవాడు. The savior we're talking about. ఈ రోజు ఆయన గురించి Number 3 మాట్లాడుకుంటున్నాం. is the మూడవది, saving Lord of all sincere seekers. శ్రద్ధగా ఎదురు చూచు వారికి ఆయన రక్షణ ఇచ్చు ప్రభు. There's a vacuum in every heart. ఆయన ప్రతి హృదయములో అలా There's చేస్తారు. a longing in every life. ఎదురు చూచే ప్రతి జీవితంలో అలా When చేస్తారు. God created us, దేవుడు మనల్ని ఎందుకు He సృజించాడు? left a vacuum, a seat only for Himself.
ఆయన తనకు తానుగా తన ప్రజలకు బయలుపరచుకోవడానికి ఇష్టపడుతూ మనల్ని సృజించాడు. That's the reason we're seekers. అందుకోసమే మనం ఎదురు There చూచేవారిగా is a ఉండాలి. vacuum in your life. మీ జీవితంలో ఒక శూన్యం ఉంది. There is an empty place in your heart మీ హృదయంలో ఒక ఖాళీ స్థలం ఉంది. that only the Savior can fill. ఆ యొక్క ఖాళీ స్థలాన్ని రక్షకుడు మాత్రమే And as నింపగలడు. you hear about him today, అందుకే ఈ రోజున ఆయన మీతో and మాట్లాడుతున్నాడు. you say, yes, I feel that vacuum. మీరు గనుక ఆ శూన్యాన్ని I నింపాలని కోరుకుంటే, feel that emptiness. ఆ ఖాళీ స్థలాన్ని నింపాలని కోరుకుంటే, Now I understand. ఇప్పుడు నేను అర్థం చేసుకుంటాను. Is the place in my heart, in my soul, in my life that nothing else can feel satisfactorily except Jesus, the excelling Christ, the Savior, comes to fill that vacuum. నా హృదయములోను ప్రాణములోను జీవితములో ఉన్న ఖాళీ స్థలమైన శూన్యాన్ని రక్షకుడైన యేసు క్రీస్తు మాత్రమే నింపగలడు. And when you give him the opportunity, మీరు ఆయనకు అవకాశం ఇస్తే, he becomes your saving Lord as a sincere seeker. ఆయన ఎదురు చూచే వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించు ప్రభువు అయి ఉన్నారు. Let's look at them one by one. ఇప్పుడు మనం ఈ మూడు సంగతులు ఒక్కొక్కటిగా ధ్యానం Number చేద్దాం. one, మొదటిది, it's a sacrificial lamb for all sinners. సకల పాపుల కొరకు ఆయన బలి అర్పణ గొర్రెపిల్ల అయి ఉన్నాడు. There are people that deny that they are sinners. కొంతమంది మేం పాపులము కాదు అంటారు. But that is just a kind of pretense and deception. అది ఎలా ఉంటుందంటే మోసకరమైన నిర్ణయం చేసుకొని నటించినట్లుగా ఉంటుంది. A man says, I am a woman. ఒక పురుషుడు గాని నేను స్త్రీని అంటే ఎలా ఉంటుంది? A boy says, I am a girl. ఒక అబ్బాయి నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అంటే ఎలా ఉంటుంది? That does not change the identity of that person. వాళ్ళు అలా అన్నంత మాత్రాన వారి యొక్క ఉనికి గుర్తింపు మార్చబడదు. Somebody says the earth is flat. కొందరు అంటారు కదా మేమేమి కాములేండి అని. No, the earth is round. అయితే వారు దేవునికి కుమారులు What కాదా? you say, మీరేం చెప్తున్నారు? what you think, మీరేం ఆలోచన how చేస్తున్నారు? you identify yourself మిమ్మును మీరు ఎలా గుర్తించుకుంటున్నారు? does not change the reality. ఆ యొక్క గుర్తింపు మీకు మీరు ఇచ్చుకుంటే The వాస్తవికత మారదు. reality is you are a sinner. వాస్తవికత ఏమిటంటే మీరు పాపి The అయ్యున్నారు. reality is all have sinned and come short of the glory of God. వాస్తవికత ఏమిటనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Sinners are in various sizes as their sins are in various sizes. పాపులైన వారు వివిధ రకాల పరిమాణాల్లో వారి పాప జీవితంలో కొనసాగుతున్నారు. Small sin, small sinner. చిన్న పాపం చిన్న పాపులు. A little sin, still a sinner. ఓ కొద్ది పాపమే అయినా అతడు కూడా పాపియే. And wherever you are coming from, మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే, whoever you are, మీరు ఎవరైనాను సరే, the Bible tells us that you are a sinner. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. There's only one sacrifice అయితే ఆయన మనకు బలి that అర్పణ అయి can ఉన్నాడు. get you out of your sin and come in favor with God. అది మిమ్మల్ని పాపములో నుంచి బయటకు తీసుకొచ్చి దేవుని అనుగ్రహానికి దగ్గర చేస్తుంది. And it is the sacrifice of that unique lamb that is the sacrificial lamb. అట్టి బలి అర్పణ చేసిన గొర్రె పిల్ల పాపానికి పరిహారం చేసి ప్రభువుకు మిమ్మల్ని దగ్గర చేస్తాడు. And it's for everyone. ఆయన అందరి కొరకు. There is no American lamb, అమెరికా గొర్రె పిల్ల ఇంకోటి లేదు, European lamb, యూరోపియన్ ల్యాంబ్ లేదు, Indian lamb, భారతదేశానికి ఒక గొర్రె పిల్ల లేదు, Asian lamb. ఏషియాకు ఒక ల్యాంబ్ No, లేదు. the same Savior, ఆయన అందరికి ఒకే రక్షకుడు. same sacrifice on the cross of Calvary, ఆయన కలువరు శిలువ మీద గొర్రె పిల్లగా ప్రాణం పెట్టాడు. once for all offered for every sinner. ప్రతి పాపి కోసం ఒక్క పర్యాయమే బలి Is అర్పణ that అయ్యాడు. same lamb? అది Is పాప that బలి same అర్పణ. sacrificial lamb ఆయన త్యాగపు బలి అర్పణ that గొర్రె will పిల్ల come in your life and take you away and save you from all your sins? ఆయన మీ జీవితంలోకి వచ్చి సకల పాపముల నుంచి మిమ్మల్ని వెలికి తీసుకొచ్చి రక్షిస్తారు. The sacrificial lamb for all sinners. సకల పాపుల కొరకు బలి అర్పణ కొరకైన గొర్రె పిల్ల. Look at this revelation. ఇప్పుడు ఈ ప్రత్యక్షతను In చూడండి. John chapter 1 verse 29. యోహాను సువార్త 1:29 It says, the next day John sees Jesus coming.
తదుపరి రోజున యోహాను యేసు రావడాన్ని చూస్తున్నాడు. A glorious day in your life. మీ జీవితంలో మహిమవంతమైన A రోజు, wonderful day in your మీ life. జీవితంలో ఆశ్చర్యమైన రోజు. When you see Jesus coming, మీరు యేసు రావడాన్ని he చూచినప్పుడు already came to the world. ఆయన అప్పటికే లోకానికి వచ్చాడు. A wonderful day. అద్భుతమైన రోజు. When you see మీరు ఆయన the చూచినప్పుడు exalted Christ. హెచ్చించబడిన A క్రీస్తును, wonderful day. అద్భుతమైన రోజు. When you see మీరు the చూచినప్పుడు sacrificial lamb coming unto you. బలి అర్పణ గొర్రె పిల్ల మీ యొద్దకు రావడం మీరు చూచినప్పుడు, And it says the second day John sees Jesus ఇక్కడ యోహాను చెప్తున్నాడు, యేసును చూచి ఉన్నాను, coming unto him. ఇదిగో నా యొద్దకు ఆయన వస్తున్నారు. And if heaven has favored you, ఆయన మీకు అనుకూలంగా if the అనుగ్రహం Almighty చూపుతున్నారు. God has favored you, సర్వశక్తిగల దేవుడు మీకు అనుగ్రహం that చూపారు. at such a day like this, ఆయన ఇటువంటి గొప్ప రోజు మీకు you అనుగ్రహించారు. see with the eyes of your mind మీ యొక్క మానసిక మనోనేత్రాలతో చూడాలి. Jesus the Savior రక్షకుడైన యేసు coming unto you. మీ యొద్దకు వస్తున్నారు. What joy you ought to have. మీరు నిజంగా ఎంత సంతోషంగా What ఉండాలి, excitement you ought to have. నిజంగా మీకు ఎంత ఉత్సాహం ఉండాలి, And what readiness you ought to have. నిజంగా మీరు ఎంత సిద్ధ మనసుతో That ఉండాలి. Jesus left heaven. యేసు పరలోకాన్ని And విడిచొచ్చారు. Jesus spotted you out. యేసు మిమ్మల్ని అక్కడి నుంచి గుర్తించాడు. And now you see Jesus coming unto you. ఇప్పుడు ఆ యేసు మీ చెంతకు రావడాన్ని మీరు చూస్తున్నారు. And then he said, behold the Lamb of God. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. Not the Lamb of man. ఇది మానవ గొర్రె పిల్ల కాదు, Not the Lamb of society. లేక సామాజికమైన గొర్రె పిల్ల కాదు. This is the Lamb chosen by God. ఇది దేవుని చేత ఏర్పరచబడిన గొర్రె పిల్ల. John recognized that. యోహాను సంగతి గుర్తిస్తున్నాడు. When you recognize మీరు గుర్తిస్తారా? that Jesus is the Lamb chosen of God, యేసు దేవుని చేత ఏర్పరచబడ్డ గొర్రె పిల్లగా గుర్తిస్తారా? appointed by God, దేవుని చేత నియమించబడ్డాడు, and sent by God unto you. దేవుని చేత మీ యొద్దకు పంపించబడ్డాడు. Behold. ఇదిగో. That's what behold means. Stop every other thing you are doing. ఇదిగో అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు మీరు చేస్తున్నవన్నీ ఆపేయండి. Suspend every consideration you have. మీరు ఇప్పటి వరకు కలిగి ఉన్న ఏకాగ్రత అంతా ఆపివేయండి. Let your whole mind, ఇదిగో పూర్ణ let మనస్సుతో, your whole personality, మీ పూర్ణ వ్యక్తిత్వముతో, let everything within you మీలో ఉన్న సమస్తమును behold and concentrate on this Lamb of God. ఇదిగో ఈ దేవుని గొర్రె పిల్ల మీద ఏకాగ్రత నిలపండి. It's at that time in your life అటువంటి సమయంలో మీ జీవితంలో when you behold, మీరు గనక ఇదిగో when అన్నట్టు you చూస్తారా? stop every other activity, మీరు మిగిలిన కార్యాలు ఆపేస్తారా? when you think of Jesus and Jesus alone, యేసును గూర్చి మాత్రమే యోచిస్తారా? you behold. మీరు అప్పుడు And ఇదిగో as you అవుతారు. look at him, the revelation comes from God. ఆయన చూచినప్పుడు దేవుని యొద్ద నుంచి ప్రత్యక్షత వస్తుంది. That is the lamb, the sacrificial lamb I sent to save you. ఇది మిమ్మల్ని రక్షించడానికి నేను పంపించి ఉన్న బలి అర్పణ గొర్రె పిల్ల. That is the very source and the origin and the author of your salvation. అది మీ రక్షణ కొరకైన మూల వనరుగా ఆరంభించబడిన గొర్రె పిల్ల. We hear many things. మనం అనేకమైన వింటుంటాం. Unless your heart concentrates on him మీ హృదయము ఆయన మీద కేంద్రీకరిస్తేనే and గాని, you behold him ఇదిగో ఆయన అనుకుంటేనే గాని, and you gaze on him మీరు ఆయన తీక్షణంగా చూస్తేనే గాని, and you believe in him, మీరు ఆయన విశ్వాసం ఉంచితేనే గాని, behold and see his uniqueness, ఇదిగో ఆయన ప్రత్యేకతను చూస్తున్నాను, behold and see his readiness, ఇదిగో ఆయన సంసిద్ధతను a చూస్తున్నాను, readiness to save you. నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. And then you say, what a great moment. He comes to me, I come to him. ఇప్పుడు గొప్ప ఉద్యమం లాంటి చర్య జరుగుతుంది. ఆయన మన యొద్దకు రాగా మనం ఆయన యొద్దకు వెళ్తున్నాం. And you surrender మీరు ఆయనకి లోబడుతున్నారు. your heart, మీ హృదయం, your life, మీ జీవితం, your past, మీ యొక్క గతం, your present, మీ యొక్క వర్తమానం, your future. మీ భవితవ్యం, You behold him. మీరు సంపూర్ణంగా ఆయనకే. And that leads you to
believe him. అది మిమ్మును ఆయన యందు విశ్వాసముంచేలా చేస్తుంది. You behold him. మీరు గనక ఆయనను ఇదిగో That అనుకుంటే leads you to belonging unto him. అది మిమ్మును ఆయనకు చెందిన వారిగా చేస్తుంది. The Lamb of God, అది దేవుని గొర్రెపిల్ల, which taketh away, సర్వలోక మానవాళి పాపాలు which తీసుకెళ్లిపోతుంది, taketh away. అవి తొలగించేస్తోంది. If you don't behold him, మీరు గనక ఆయనకి ఇదిగో you don't అనుకోకపోతే, behold his sacrifice. మీరు ఆయన త్యాగాన్ని Just చేపట్టుకోకపోతే, say, I believe in Christ. నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను. When you truly believe in Christ, మీరు నిజముగా క్రీస్తునందు he విశ్వాసం comes ఉంచితే, to your life and he takes evil away. ఆయన వచ్చి మీ జీవితంలో చెడంతా He తీసివేస్తాడు, takes sin away. పాపాన్ని తొలగించి వేస్తాడు. He enters. ఆయన ప్రవేశిస్తాడు. When light enters, ఆయన వెలుగు రాగానే darkness will be taken away. అంధకారం అంతా తొలగించబడుతోంది. He enters. ఆయన ప్రవేశిస్తారు. And the grace of God enters into you. అప్పుడు దేవుని కృప మీలో When ప్రవేశిస్తుంది. grace enters, కృప ప్రవేశిస్తుంది. everything of disgrace will leave your life. అప్పుడు కృపారాహిత్యం అంతా మీ జీవితంలో వెళ్ళిపోతుంది. He comes and he takes away. ఆయన వచ్చి దాన్ని He తొలగించేస్తారు. comes in and he takes away. ఆయన లోనికి వచ్చి వాడిని He తొలగించేస్తారు. takes away the sin of the world. ఆయన లోక పాపములను తొలగించి వేస్తారు. He did it at Calvary. ఆయన దాన్ని కలువరి సిలువలో చేశారు. Now he does it for every creature that believes in him. అయితే ఇప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి సృష్టము కోసము చేస్తున్నాడు. That's why we're here. అందుచేతనే మనం ఇక్కడున్నాం. To exalt the excelling Christ. ఆ యొక్క ప్రతిభ గల క్రీస్తును The హెచ్చించడానికి, saving Christ. రక్షించే క్రీస్తు, The Christ that comes to take away all your sin. మీ పాపాలన్నీ తొలగించి వేయడానికి వచ్చిన క్రీస్తు ఆయన. How do you know it takes away your sin? మీ పాపాలు మీరు గుర్తించారా? When something had been occupying a place and now somebody comes and takes away that thing, the place is empty. ఏదైనా ఒక స్థలాన్ని ఆక్రమించుకొని ఉన్నప్పుడు, ఎవరైనా అపదార్థాలను అక్కడి నుంచి తొలగించి వేసినప్పుడు అక్కడంతా కూడా ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. When he takes away the sin, ఆయన పాపాన్ని the తీసివేసినప్పుడు sin will no more be there. ఇక మీదట పాపం అక్కడ ఉండదు. When he takes away the sinful nature, పాప స్వభావాన్ని తీసివేస్తే the sin will not be there again. ఇక మరలా పాపం అక్కడ ఉండనే When he ఉండదు. takes away the sinful habit, మీ పాప అలవాట్లను తొలగించినప్పుడు that sinful habit will not be there again. ఇక పాప అలవాటు మరలా అక్కడ ఉండదు. When he takes away the sinful action, ఆ యొక్క పాపపు చర్యలను తొలగించినప్పుడు that sinful action will not be there again. ఇక మరలా పాపపు చర్య మీలో ఉండదు. He has made the sacrifice, అవును, ఆయన బలి అర్పణ చేశాడు. a perfect sacrifice, పరిపూర్ణమైన బలి అర్పణ, an acceptable sacrifice, అంగీకార యోగ్యమైన బలి అర్పణ. a ready sacrifice for you now. ఇప్పుడు మీ కొరకై సంసిద్ధమై ఉన్న And బలి అర్పణ. all you have to do ఈ రోజున మీరేం is చేయాలి? to look away from every other thing. ప్రతి ఇతర కార్యాల నుంచి దృష్టి మళ్లించుకోవాలి. Behold the Lamb of God ఇదిగో దేవుని గొర్రె పిల్ల, that taketh away the sin of the world. సకల మానవాళి పాపములు తొలగించి వేయు దేవుని గొర్రె పిల్ల. That's the sacrificial lamb for you. అది మీ కొరకైన బలి అర్పణ The గొర్రె పిల్ల. sacrificial lamb for all sinners. అది సకల పాపల కోసమైన బలి అర్పణ కొరకైన గొర్రె పిల్ల. And today, see him coming. ఈ రోజున ఆయన రావడాన్ని మీరు Today, చూడండి. get ready to receive him as he comes to you. ఆయన మీ చెంతకొస్తుండగా స్వీకరించడానికి మీరు సిద్ధం కండి. And then you're thanking the Lord. మీరు దేవునికి వందనాలు చెప్తుండగా, The Lamb who died for me has come to me, and I open my heart and I receive him, and life will not be the same again. నా కొరకై మరణించిన గొర్రె పిల్ల నా యొద్దకు వస్తూ ఉండగా నేను ఆయన స్వీకరిస్తే నా జీవితము మునుపటి వలె ఇక ఉండనే ఉండదు. Number 2, రెండవది, this Lamb of God ఈ దేవుని గొర్రె పిల్ల is also our liberator. మన యొక్క జీవితానికి స్వాతంత్ర్యాన్ని This ఇస్తాడు. Lamb of God ఈ దేవుని గొర్రె పిల్ల is the supernatural liberator from all sicknesses. ప్రకృతికి అతీతమైన రీతిలో సకల రోగాల నుంచి విడుదల ఇస్తాడు. Remember once again, మరలా గుర్తు there చేసుకోండి, are natural
liberators. ప్రకృతి పరమైన విడుదలిచ్చేవారు And ఉంటారు. they have some limited help they can offer. వారు పరిమితమైన సహాయం చేయగలరు. But the supernatural liberator, కానీ ప్రకృతికి అతీతమైన విడుదలిచ్చేవాడు, as the heavens are higher than the earth, ఆయన ఈ భూమి మీద ప్రతి దాన్ని so the చేయగలడు. supernatural is higher than the natural. కనుక ప్రకృతికి అతీతమైన వాడు గనుక ప్రకృతి పరిధిని మించిన వాడు. And he is a supernatural liberator. ఆయన ప్రకృతికి అతీతమైన విడుదలను అనుగ్రహించగలిగిన వాడు. There are many sicknesses today ఈ రోజున అనేకమైన రోగాలు ఉన్నాయి. that were not in the world 100 years ago. కొంతకాలం క్రితం అయితే ఇప్పుడున్న రోగాలు అప్పుడు లేవండి. That's why research keeps on going. అందుచేతనే రోగాల గురించి పరిశోధన జరుగుతూనే ఉంది. Because all the past knowledge of liberators, the past knowledge is not enough. గత కాలపు విడుదల అనుగ్రహించే వారికి ఉన్న జ్ఞానం ప్రస్తుత కాలములో సరిపోదు. But the liberator of all time, కానీ అన్ని కాలములలో the విడుదలిచ్చువాడు, liberator of every century, ప్రతి శకములో విడుదలిచ్చువాడు, the liberator in the past is the one in the present and is the one in the future. గతములో విడుదలిచ్చిన వాడు, వర్తమానములో విడుదలిస్తున్నవాడు, భవిష్యత్తులో కూడా విడుదలివ్వగలడు. చేతులు పైకి చాపి చప్పడగొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. Jesus Christ the same, యేసు క్రీస్తు yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుని మహిమ చెల్లిద్దాం. If the liberator, natural liberator of 100 years ago, ఈ యొక్క విడుదలిచ్చేవాడు 100 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో, if he were to come today ఆయన ఈ రోజు రావాలనుకుంటే and then he says, I want to help you in your sickness, ఆయన అంటున్నాడు, నీ రోగంలో నేను నీకు సహాయం చేస్తాను. no hospital will accept him to touch their patients. 100 సంవత్సరాల క్రితం వైద్యుడు ఎవరైనా వచ్చి ఈ కాలపు రోగిని బాగు చేస్తానంటే ఏ హాస్పిటల్ వారిని అంగీకరించరు. The knowledge of healing he has 100 years ago is now outdated. 100 సంవత్సరాల క్రితం ఉన్న వారికి ఉన్న వైద్య పరిజ్ఞానం ఈ రోజు సరిపోదు. All the books and the authorities he depended upon, they are now outdated. వారు ఆధారపడి ఉన్న వైద్య జ్ఞాన గ్రంథాలన్నీ కూడా ఈ రోజున కాలానుగుణంగా అభివృద్ధి చెందాయి. Even the names of the sicknesses he knew 100 years ago is now outdated. 100 సంవత్సరాల క్రితం ఉన్న రోగాలను మనం చూసుకుంటే ఈ రోజు ఉన్న రోగాలతో పోల్చుకుంటే ఆ పేర్లు కూడా పెరిగిపోయాయి. There is a liberator అయితే ఒక విడుదలిచ్చేవాడు ఉన్నాడు, that is never outdated. ఆయన ఎప్పటికీ అవుట్ డేట్ కాడు. There is a deliverer ఆయన విడుదలిచ్చేవాడు, that is never outdated. ఆయన ఎప్పుడు కాలము చెల్లిపోడు. Because he is supernatural. ఎందుకంటే ఆయన ప్రకృతికి అతీతమైన And వాడు. that supernatural liberator comes to you today. ప్రకృతికి అతీతమైన వాడు ఈ రోజున మీ యొద్దకు వస్తున్నాడు. And he says, whatever the name of your sickness, ఆయన అంటున్నాడు, నీ రోగం పేరు ఏదైనా సరే, whatever the nature of your sickness, నీ రోగానికి ఉన్న స్వభావం ఏదైనా సరే, whatever the present situation and all the things associated with your sickness, he says, I'm here the same yesterday, today and forever. ప్రస్తుత కాలము నీకున్న రోగము, దాని పర్యవసాన పరిస్థితులు ఈ రోజు ఎలాగున్నా సరే, నిన్న నేడు రేపు నిరంతరము మార్పు లేకుండా బాగు చేయగలవాడును నీ యొద్దకు వస్తున్నానంటున్నాడు. Look at Matthew chapter 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. Reading from verse 16. 16వ వచనం నుంచి మనం చూస్తే, In Matthew chapter 8 verse 16. మత్తయి సువార్త 8:16. And when the evening was come, సాయంకాలం అయినప్పుడు they brought unto him వారు ఆయన ఎద్దుకు తీసుకొచ్చారు many that were possessed with devils. అనేక మంది దురాత్మలతో పట్టబడ్డవారు. They brought unto him. వారు ఆయన ఎద్దుకు తీసుకురాబడ్డారు. They had gone to all the natural liberators, no solution. ప్రకృతి సంబంధమైన వారి దగ్గరికి వెళ్ళారు కానీ పరిష్కారం లేదు. They had paid a lot of money వారు to the చాలా- natural liberators, but it grew worse. ప్రకృతి పరమైన విడుదలిచ్చే వారికి ధనం చెల్లించారు కానీ ప్రయోజనం లేదు. They had sought help.
వారికి సహాయం కోసం and చూచారు, healing కానీ and ప్రయత్నించారు, deliverance. వారి మీద విశ్వాసం And ఉంచారు. the problems was still hanging on their necks. అయినా ఆ సమస్యలన్నీ వారితో అలాగే ఉండిపోయాయి. And then they heard అందుకే వారు అంటున్నారు, that Jesus has come. యేసు వచ్చాడని విన్నారు. Jesus has come. యేసు వచ్చాడు, The Savior, రక్షకుడు, the healer, స్వస్థపరిచేవాడు, the deliverer, విడుదలిచ్చేవాడు, the solution to every problem on earth. భూమి మీద ప్రతి సమస్యకు పరిష్కారమైన వాడు. And they did what every reasonable person who is looking for healing and looking for deliverance, what that person will do. And they brought them to Jesus. ఏ కారణంతోనైనా విడుదల పొందవలసి ఉన్నవారు ఆయన కోసం ఎదురు చూస్తూ వచ్చినప్పుడు అట్టి వ్యక్తులకు యేసు విడుదలను అనుగ్రహించాడు. And he talks about the various areas of their problems. ఆయన వారి జీవితాల్లో ఉన్న వివిధ కోణాల సమస్యలను గమనించాడు. They were those who were possessed with devils. కొంతమంది దురాత్మల చేత పట్టబడిన వారు, They were those who were depressed by devils. కొంతమంది అపవాది చేత అణచివేయబడుతున్న వారు, They were those who were tormented by devils. వారు దురాత్మల చేత పీడించబడుతున్న వారు, Tormenting their brain. వారి యొక్క విధానాలు Tormenting పీడించబడుతున్నాయి, their mind. వారి మనస్సులు పీడించబడుతున్నాయి, Tormenting them with pain. చాలా బాధతో పీడించబడుతున్నారు, Tormenting them with indescribable plague. వర్ణించలేని బాధతో వారు దురాత్మల చేత పీడించబడుతున్నారు. And he said he is not a specialist who can deal with this but cannot deal with that. ఆ యొక్క స్పెషలిస్టులు అంటున్నారు, ఇది మేం చేయలేము, ఇది మా వల్ల కాదని చెప్తున్నారు. Natural liberators specialize. ప్రకృతి పరముగా విడుదలిచ్చు వాటిలో ప్రత్యేకమైన The వారు, field is so wide వారు దాన్ని గమనించినప్పుడు that they have to specialize. వారు దాంట్లో ప్రత్యేకత And పొందాలి. when you bring somebody possessed with devils to them, they say, no, that's not my area of specialty. వారు ఆ విధానములో ఎంత నైపుణ్యత గలవారు, ప్రత్యేకించబడ్డవారైనా దురాత్మల చేత పట్టబడ్డవారిని తెస్తే ఇది నా వల్ల కాదు అంటారు. But the supernatural liberator కానీ ప్రకృతికి అతీతమైన is విడుదలిచ్చువాడు, master of every situation. ఆయన ప్రతి పరిస్థితికి యజమాని And అయిన so వాడు. it says the people that are possessed with devils, ఆయన దురాత్మల చేత పట్టబడ్డ వారితో అంటున్నాడు, and he cast out the spirits with his word. ఆయన తన వాక్కు చేత దురాత్మలను వెళ్ళగొట్టి He వేశాడు. didn't even have to touch them. ఆయన వారిని తాకాల్సిన పని కూడా లేదు. With his words. తన వాక్కు చేత, His word is as powerful as himself. ఆయన వాక్కు ఆయన ఎంత శక్తివంతమైంది. The word of any man ఏ నరుని మాట కంటేను is as powerful as himself. ఆయన వాక్కు శక్తివంతమైనది. And the supernatural liberator, ప్రకృతి విడుదలమైన రీతిలో విడుదలిచ్చువాడు, his word is supernatural. ఆయన ప్రకృతికి అతీతమైన వాడు. Against the spirits, ఆయన ఆ యొక్క దురాత్మలతో against చెప్తున్నాడు, the sickness, ఆ రోగాలు చూస్తున్నాడు, against the devils, దురాత్మలకు విరుద్ధంగా చూస్తున్నాడు, against the disease. వ్యాధులకు విరుద్ధంగా It చూస్తున్నాడు. says he cast them out by his word. ఆయన అంటున్నాడు కదా, చెప్పబడిన మాట ప్రకారం తన వాక్కుతో వెళ్ళగొట్టాడు. And he healed all that was sick. ఆయన రోగముతో ఉన్న వారందరినీ స్వస్థపరిచాడు. Doesn't matter, is it cancer? He healed all. ఆయన క్యాన్సర్ అయినా స్వస్థపరిచేశాడు. Is it deformity? He healed all. అవయవ నిర్మాణ లోపమైన స్వస్థపరిచాడు. Is it hearing problem? He healed all. వినికిడి సమస్య ఉన్న వారందరినీ స్వస్థపరిచాడు. Is it their sight? They are blind? He healed all. దృష్టి లేని వారు వస్తే వారందరినీ స్వస్థపరిచాడు. Did they have broken bones? He healed all. విరిగిన ఎముకలతో ఉన్న వారందరినీ స్వస్థపరిచాడు. Are they lame, paralyzed, or impotent? He healed all. కుంటివారు గాని, పక్షవాతంతో ఉన్నవారు గాని, సామర్థ్యం లేని గాని వారిని స్వస్థపరిచాడు. And remember once again, ఆయన మరలా చేశాడు. he is supernatural. ప్రకృతికి అతీతమైన కార్యం. Far above the natural. నేను ప్రకృతి స్థాయిని మించిన Remember వాడను. once again, ఆయన మరలా చెప్తున్నాడు, time, century, or decades do not affect the supernatural. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, కాలము గాని కాల పరిధి గాని ప్రకృతమైన దానిని నియంత్రించలేదు. What he did before, he does again today. ఆయన గతములో చేసిన దాన్ని ఈ రోజు మరలా చేయగలడు. And he's here. ఆయన ఇక్కడున్నారు. Where 2 or 3 are gathered in my name, I am
there. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట చేరి ఉంటారో వారి మధ్యలో He ఉంటానన్నాడు. is by your side ఆయన మీ there. ప్రక్కనే అక్కడ ఉన్నారు. And as we call on him, ఆయన అంటున్నాడు, నన్ను పిలవండి. recognizing the power of the supernatural liberator, ప్రకృతికి అతీతమైన విడుదలిచ్చే వాని శక్తిని గుర్తించండి. he says, while we're yet speaking, he will answer. ఆయన మనం ఇంకను మాట్లాడుతూ ఉండగానే He says, జవాబిచ్చేస్తాడు. ask and it shall be given unto you. అది మీకు అనుగ్రహించబడి ఉన్నది అంటున్నాడు. He says, seek and you will find. ఆయన అంటున్నాడు కదా, మీరు వెదకండి మీకు He దొరుకుతుంది. says, knock and the door will be open unto you. తట్టండి తలుపు మీకోసం తెరవబడుతుంది. And he is the liberator that is impartial. ఆయన పక్షపాతము లేకుండా అందరికి He విడుదలిచ్చువాడు. does not discriminate. ఆయన ఎవరిని కించపరచడు. And tonight, ఈ రాత్రి wherever you are, మీరెవరైనాను సరే, seated or standing, కూర్చున్నా నిలబడి ఉన్నా, the supernatural liberator will come to deliver you and heal you tonight in Jesus' name. ప్రకృతికి అతీతముగా విడుదల ఇచ్చువాడు యేసు నామములో మీకు విడుదల ఇవ్వడానికి రానై ఉన్నాడు. Look at verse 17. ఇప్పుడు 17వ In వచనాన్ని verse చూడండి. 17, it says, he does all that it might be fulfilled, which was spoken by Isaiah the prophet, saying, himself took our infirmities and bare our sicknesses. 17వ వచనాన్ని మనం చూచినప్పుడు యెషయా ద్వారా పలుకబడిన మాటల ప్రకారం ఆయన మన రోగములను వహించిన మాట ప్రకారం ఆయన వారిని స్వస్థపరిచాడు. Bear our sicknesses. ఆయన మన రోగాలు భరించాడు. The word bear means to take away. భరించడం అంటే తొలగించి వేయడం. He takes away sin. ఆయన వాటిని తొలగించి He వేశాడు. takes away sickness. ఆయన రోగాన్ని అలాగే పాపాన్ని తొలగించి And he వేశాడు. says he does that, ఆయన అంటున్నాడు, ఆయన అలా చేస్తాడు. that it might be fulfilled. ఎందుకు చేశాడు? నెరవేర్పు జరగాలి. Not because of how you feel. ఆయన అనుభూతిని బట్టి చేయలేదు. He liberates because he comes to fulfill. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చారు గనుక He విడుదలిస్తున్నాడు. heals because he came to fulfill. ఆయన ఎందుకు స్వస్థపరుస్తారంటే He వాగ్దానాన్ని నెరవేర్చాలి. delivers because he came to fulfill. ఆయన వాగ్దానం నెరవేర్చాలి గనుక విడుదల అనుగ్రహిస్తారు. He made a promise. ఆయన వాగ్దానం చేశారు. It was given to us in prophecy. అది మనకు ప్రవచనంగా ఇవ్వబడింది. And the promise and the prophecy becomes a performance. ఈ యొక్క ప్రవచనము వాగ్దానము కార్యాన్ని చేసే విధానానికి వచ్చింది. Because he has come to fulfill. ఎందుకంటే వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఆయన వచ్చారు. And tonight, as we pray, ఈ రాత్రి మనం ప్రార్థిస్తుండగా in that excelling name, ఆ యొక్క ఔన్నత్యపు నామం, tonight, as we pray, ఈ రాత్రి మనం through ప్రార్థిస్తుండగా that supernatural liberator, ప్రకృతికి అతీతమైన విడుదలిచ్చే వాని ద్వారా he will take your sickness away. ఆయన మీ రోగాల్ని తొలగించి He వేస్తారు. will take all the diseases away. మీ వ్యాధులన్నీ తొలగించి వేస్తారు. At the mention of the name of Jesus, యేసు నామాన్ని పలకగానే every knee shall bow. ప్రతి మోకాలు వంగాలి. Number one మొదటిది is the sacrificial lamb. ఆయన బలి అర్పణ గొర్రెపిల్ల. And that sacrificial lamb is for all sinners. ఆ బలి అర్పణ గొర్రెపిల్ల పాపులందరి కొరకు. Number two రెండవది is a supernatural liberator. ఆయన ప్రకృతికి అతీతమైన A విడుదలిచ్చువాడు. supernatural liberator from all sicknesses. సకల రోగాల నుంచి ప్రకృతికి అతీతమైన రీతిలో విడుదలిచ్చువాడు. Number three is the saving Lord. మూడవదిగా రక్షించే Is ప్రభు. the saving Lord of all sincere seekers. ఎదురు చూచే జాగ్రత్త వహించే ఏకాగ్రత ఎదురు చూచే వారందరికీ ఆయన రక్షణ ఇచ్చే ప్రభువు. We get that word saving from save. ఆయన రోగం నుంచి రక్షిస్తారు. And that word save is very deep and very high. ఆ యొక్క రక్షణ అనే మాట చాలా లోతైనది, చాలా ఔన్నత్యం గలది. You fall into a well, మీరు ఒక బావిలో పడిపోయారనుకోండి, and the person who pulls you out saves you from drowning. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని బయటకు లాగుతాడో ఆ వ్యక్తి మిమ్మల్ని మునిగిపోకుండా రక్షించాడు. You fall into a pit. మీరు ఒక గుంటలో పడిపోయారు. No food. ఏ అడుగులు లేవు. You are being suffocated to death. మీరు ఊపిరాడక బాధపడుతున్నారు. The person who comes to draw you out, he saves you.
ఒక వ్యక్తి గనక వచ్చి మిమ్మల్ని బయటికి లాగినట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తున్నాడు. Your mind, your heart is falling into a trap. మీ యొక్క మనస్సు, మీ యొక్క ఆత్మ ఆ వలలో చిక్కుకుంటుంది. And that trap is a kind of taking breath out of you. ఆ యొక్క వల మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తుంది. The one that comes to relieve you from that trap, he saves you from the trap. ఆ వల నుంచి మిమ్మల్ని విడిపించేవాడు మిమ్మల్ని రక్షించడానికి వస్తున్నాడు. Your life is upside down. మీ జీవితం తల్లక్రిందులుగా ఉంది. And your feet are up. మీ కాళ్ళేమో పైన ఉన్నాయి. You're confused. What am I going to do? ఏం చేయాలనే గందరగోళంలో ఉన్నారు. The one who comes to set you right, he saves you from that confusion. మిమ్మల్ని సరైన క్రమములో అమర్చడానికి వచ్చేవాడు ఆ గందరగోళం నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. The word saved is used like that in the Bible. దేవుని యొక్క వాక్యంలో అలాగ చెప్పబడ్డ సంఘటనలు ఉన్నాయి. He saves from sin. ఆయన పాపం నుంచి రక్షిస్తారు. He saves from sickness. రోగము నుంచి రక్షిస్తారు. He saves from demonic power. దురాత్మ శక్తి నుంచి రక్షిస్తారు. He saves from darkness. అలాగే అపవాది దాడి He అంధకారం నుంచి saves రక్షిస్తారు. from evil. అలాగే కీడు నుంచి రక్షిస్తారు. He is the saving Lord. ఆయన రక్షించే ప్రభు. He is Lord. ఆయన ప్రభువు. Lord of heaven and earth. ఆయన పరలోకానికి భూమికి When దేవుడు. he walks into a situation, the situation recognize him, everything becomes calm. ఆయన మీ పరిస్థితుల్లోనికి నడుచుకుంటూ వచ్చి మీ పరిస్థితుల్లో సమస్తాన్ని నిమ్మళం చేస్తాడు. There is storm on the sea of your life. మీ జీవితపు సముద్రములో తుఫాను ఉంది. Master, save us or we perish. ప్రభువా ప్రభువా నశించిపోతున్నాం, రక్షించండి. He rises up మీ యొక్క కళ్ళు and in పైకెత్తారు. one word, ఆ యొక్క లోకాన్ని చూస్తున్నారు. peace, be still. దయచేసి రక్షించండి. Everything is calm. ఆయన నిమ్మళించమనగానే The సమస్తం saving నిమ్మళమయ్యాయి. Lord comes to you today రక్షించే ప్రభు మీ యొద్దకు in వస్తున్నాడు. all his power, ఆయన యొక్క శక్తి చేత, in all his authority. ప్రచండమైన అధికారము చేత He saves you from sin ఆయన మిమ్మల్ని పాపం నుంచి రక్షిస్తారు. because you are a sincere seeker. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వెతుకుతున్నారు గనుక. Tried by myself. నాకు నేను ప్రయత్నం I've చేస్తున్నాను. read all the books I can read. నాకున్న పుస్తకాలన్నీ చదివాను. I've applied the philosophy that I could lay my hands on. నా చేతులు ఎన్ని వేదాంతాలు చూడగలవో అన్ని వేదాంతాలు And I'm చూచాను. still seeking. నేను జాగ్రత్తగా He వెతికాను. says now you've come to the final liberator. He comes as the saving Lord to save you tonight. ఆయన అంటున్నారు కదా, ఇప్పుడు నిన్ను రక్షించే ప్రభు యొద్దకు జాగ్రత్తగా వెతుకుతూ వచ్చినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తారు. I read all the books. ఇక్కడ పుస్తకాలు I చదివిన వారు listened ఉండొచ్చు. to the authorities of past years గత సంవత్సరాల కాలంలో అధికారపూర్వక అనుభవం కలిగి ఉండొచ్చు. to be free from my bad habits నా యొక్క చెడ్డ అలవాట్ల నుంచి విడుదల పొందాలంటే, and to have a conscience that is peaceful. ఆయన సమాధానకరంగా నన్ను ఉంచాలంటే I applied all the principles of the philosophy. నేను వేదాంత సూత్రాలన్నీ పాటించి ప్రయత్నించాను. I find myself still defeated. కానీ నేనైతే ఓటమి పాలయ్యాను. I'm seeking. నేను వెతుకుతున్నాను, Sincere seeker. జాగ్రత్తగా వెతుకుతున్నాను. You come to the Lord ప్రభు యొద్దకు today. వచ్చాను. All that you have been seeking for, you now have in Christ. ఈ రోజున మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో అవన్నీ కూడా మీరు యేసులో కనుగొంటారు. Forgiveness in Christ. క్షమాపణ క్రీస్తులో ఉంది. Peace of mind in Christ. మానసిక శాంతి క్రీస్తులో ఉంది. Deliverance in Christ. విడుదల క్రీస్తులో ఉంది. Redemption in Christ. క్రీస్తులో విమోచన ఉంది. When you make him your Lord and Savior. మీరు ఆయనని మీ రక్షకునిగా You ప్రభువుగా say, all చేసుకున్నప్పుడు the lords have had authority over me. మీ జీవితం మీద ప్రభువుకు సమూలాగ్ర అధికారాన్ని ఇచ్చినప్పుడు, All the powers have had authority over me. నా మీద సమస్త అధికారం మీకని అప్పగించినప్పుడు, But now today, అయితే ఈ రోజున I come నేను వస్తున్నాను with all sincerity. చాలా యథార్థతతో. And I come
to the Savior of the world. లోక రక్షకుని యొద్దకు వస్తూ ఉన్నాను. And I believe నేను నమ్ముతున్నాను he died for me. ఆయన నా కోసం I మరణించారు. believe నేను he నమ్ముతున్నాను rose again for me. ఆయన నా కోసం మరలా తిరిగి లేచాడు. I now make him the Lord and the master, the control, the director of my life. ఇప్పుడు ఆయనను నా జీవితానికి ప్రభువుగా, యజమానిగా, దిశానిర్దేశం చేసేవానిగా చేసుకుంటున్నాను. Become the saving Lord for you అప్పుడు because you are ఆయన- sincere seeker. మీరు జాగ్రత్తగా వెతుకుతున్నారు గనుక అప్పుడు ఆయన మీకు ప్రభువుగా, రక్షకునిగా ఉంటారు. In Romans chapter 10 verse 9. రోమిలకు రాసిన పత్రిక 9:10 Romans chapter 9వ వచనంలో 10 verse 9. రోమా 10:9లో That if thou shalt confess with thy mouth the Lord Jesus. ప్రభు అయిన క్రీస్తు ప్రభు అని మీ నోటితో ఒప్పుకుంటే, And there's the moment ఆ క్షణమున that if you confess with your mouth మీ the నోటితో మీరు- Lord Jesus, ప్రభు అయిన యేసుని నోటితో ఒప్పుకుంటే, and shall believe in thine heart మీ యొక్క హృదయములో విశ్వసిస్తే that God raised him from the dead. దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడని, The heart, the mouth. మీ హృదయంతో, నోటితో Anytime you hear anybody talk, ఎవరైనా మాట్లాడడం మీరు వింటున్నప్పుడు he says what's in his heart. మీరు ఆయన హృదయంలో ఏముందో గమనిస్తారు. If he says something wrong, ఏదైనా పొరపాటుగా చెప్తే, that's what's in heart. ఇదిగో అతని హృదయంలో I లేదు. go to school, స్కూల్కి వెళ్తాను, I have a lot of knowledge in the head, ఆ యొక్క బుర్రలో బోల్డు జ్ఞానం ఉంటుంది, but he doesn't behave and talk like what's in the head. కానీ వారి బుర్రలో ఉన్న జ్ఞానానికి తగిన రీతిలో వారు మాట్లాడరు, ప్రవర్తించరు. He always speaks with the mouth what's in the heart. ఎల్లప్పుడూ కూడా హృదయము నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతోంది. When a sincere seeker నేను జాగ్రత్తగా వెతికితే, holds Christ, ఇదిగో క్రీస్తును వెతికితే, the sacrificial lamb, ఆయన త్యాగం కోసం బలి అర్పణగా when a వచ్చిన గొర్రె sincere పిల్ల, seeker ఆయన యథార్థంగా నేను ఎదురు చూస్తున్నాను. beholds Christ, ఇదిగో నేను క్రీస్తును that is కనుగొంటున్నాను. the supernatural liberator, ఆయన ప్రకృతికి అతీతమైన విడుదలిచ్చువాడు. he says, now I know. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను ఎరుగుదును, I know with assurance నాకు నిశ్చయంగా తెలుసును, that this is my saving Lord. ఈయనే నన్ను రక్షించే ప్రభువు. I know that in my heart. నా హృదయములో నాకు తెలుసు, I believe that in my heart. నా హృదయములో నేను What విశ్వసిస్తున్నాను. he believes in the heart ఆయన హృదయములో విశ్వసిస్తే will come out of his mouth. అది వారి నోటి వెంబడి బయటికి When he వస్తుంది. says, అలా చెప్పినప్పుడు I've been seeking, నేను వెదకుచున్నాను, now I found the Savior. ఇప్పుడు నేను రక్షకుని Now I కనుగొన్నాను, found my Lord. ఇప్పుడు నేను నా ప్రభువును కనుగొన్నాను. That's what he believes in the heart. వారి హృదయములో విశ్వసిస్తే, What you believe in the heart is what you confess with your mouth. మీరు హృదయములో దేన్నైతే విశ్వసిస్తారో దాన్నే మీ నోటితో ఒప్పుకుంటారు. And it says the moment you believe it in your heart ఆయన అంటున్నాడు, మీ హృదయములో ఏ క్షణాన and విశ్వసిస్తారో, you confess him with your mouth, మీ నోటితో దాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటారో, that he is now Lord unrivaled in your life. ఆయన ఇప్పుడు మీ జీవితంలో ఆధిపత్యము గల ప్రభువుగా ఉన్నాడు. Lord without a rival. ఆయన మన జీవితంలోకి రాకుండా, Lord that you submit and surrender to completely. మీరు ఆయన రాగానే మీ జీవితాన్ని సమూలాగ్రం ఆయనకి When you సంపూర్తిగా believe that in your సమర్పించాలి. heart and confess with your mouth, మీరు మీ హృదయములో విశ్వసించి నోటితో it ఒప్పుకుంటే, says thou shalt be saved. ఆయన అంటున్నారు, మీరు రక్షింపబడతారు, Thou shalt be saved. మీరు రక్షింపబడతారు. We don't need to go to a church building to do that. మనం అలా చేయడానికి ఆలయ భవనానికి వెళ్ళాల్సిన While పని we're లేదు. here tonight, ఈ రాత్రి ఇక్కడ ఉండగానే it is not the name of the place you are standing that brings the salvation. మీరు నిలబడ్డ స్థలం రక్షణను ప్రభావితం చెయ్యదు. It is the fact that you believe in your heart మీరు ఏ హృదయముతో విశ్వసిస్తున్నారో and అది, you confess with your mouth, మీ నోటితో మీరు ఒప్పుకుంటే అది, that you surrender yourself to Christ మిమ్మల్ని మీరు క్రీస్తుకు స్వాధీనం చేసుకుంటే, unreservedly, అది మీలో ఉంటే, that Jesus
is now your Lord. ఇప్పుడు యేసు మీకు ప్రభు అవుతారు. Is now your master. ఆయన మీకు యజమానిగా ఉంటారు. Paid the price for your salvation. ఆయన మీ రక్షణ కోసమై వెల వెచ్చించాడు. You believe that. మీరు దాన్ని విశ్వసిస్తే, You confess that. మీరు దాన్ని ఒప్పుకుంటే, It says thou shalt be saved. ఆయన అన్నారు మీరు రక్షింపబడుదురు. Then in verse 10 he tells us, 10వ వచనంలో ఏమంటున్నారంటే, for of the heart man believeth unto righteousness. ఆ యొక్క వ్యక్తులు వారి యొక్క హృదయానుసారముగా ఒప్పుకొని నీతిమంతులుగా And తీర్చబడుతున్నారు. with the mouth confession is made unto salvation. వారి నోటితో ఒప్పుకున్నది వారిని రక్షణలోనికి నడిపిస్తోంది. You believe in your heart. మీరు మీ హృదయంలో విశ్వసించారా? Christ the righteous. క్రీస్తు నీతిమంతుడు. He takes away your unrighteousness. ఆయన మీ అవినీతిని తొలగించి వేస్తారు. He gives you his righteousness. ఆయన మీకు తన నీతిని అనుగ్రహిస్తారు. You confess with your mouth మీ నోటితో దాన్ని మీరు ఒప్పుకుంటే that salvation is of the Lord. రక్షణ ప్రభువుది. And he takes away your sin. ఆయన మీ పాపాలు తొలగించి వేస్తాడు. And he gives you salvation. ఆయన మీకు రక్షణను అనుగ్రహిస్తారు. Believe, confess. మీరు నమ్మండి, ఒప్పుకోండి. Believe, confess. విశ్వసించండి, ఒప్పుకోండి. Believe, confess. విశ్వసించండి, ఒప్పుకోండి. Believe in your heart. మీ హృదయంలో విశ్వసించండి. When you believe in your heart, మీ హృదయంలో విశ్వసించగా your neighbor cannot tell what you are thinking in your heart. మీ చేతిలో హృదయంలో ఏమనుకుంటున్నారో But ఎవరికి your చెప్పాల్సిన neighbor పని will లేదు. know what you have in your heart when you confess with your mouth. కానీ మీ సృష్టికర్త మీ నోటితో ఒప్పుకుంటున్నప్పుడు మీ హృదయంలో ఏమున్నదో దాన్ని చూడగలడు. That's exactly what is going to happen now. అక్షరాల ఇప్పుడు అది జరగబోతోంది. As you trust, as you believe, మీరు నమ్మగా, as you have confidence in the saving Lord. ప్రభు యొక్క రక్షణ యందు నమ్మికతో నిరీక్షణ కలిగండి మీరు ఒప్పుకుంటూ ఉండగా, Behold the Lamb. ఇదిగో గొర్రెపిల్ల. Believe the liberator. ఆ యొక్క స్వాతంత్రం ఇచ్చు వాడిని నమ్మండి. Then you have the salvation of the Lord. అప్పుడు మీరు ప్రభు యొక్క రక్షణను కలిగి ఉంటారు. And it's the time for the Lord to do it for every sincere seeker. ఇది జాగ్రత్తగా వెదుగుతున్న ప్రతి వారి కోసం ప్రభు చేసే And సమయం. remember that salvation is for you now. జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు ఆ రక్షణ మీకోసం, The నా కోసం. forgiveness is for you now. క్షమాపణ ఇప్పుడు మీకోసం. It's your personal decision that bring that salvation and that blessing of God to your life. మీ జీవితంలోకి దైవాశీర్వాదకరమైన రక్షణ స్వీకరించడానికి అది మీ వ్యక్తిగత నిర్ణయం. It's bowed and eyes closed. అందరూ తలలు వంచుదాం, అందరూ You're కళ్ళు making the మూసుకుందాం. personal choice tonight. ఈ రోజున వ్యక్తిగతమైన నిర్ణయం చేసుకోండి. You're believing in particular tonight. మీరు ఈ రోజున వ్యక్తిగతమైన నమ్మిక కలిగి ఉంటున్నారు. You behold the Lamb. మీరు గొర్రె పిల్లను చూచి He ఉన్నారు. died for you. ఆయన మీకోసం He made మరణించాడు. a sacrifice for you. ఆయన మీకోసం బలి అర్పణ And చేశాడు. you say, I believe. నేను నమ్ముచున్నానని చెప్తే, I accept. నేను అంగీకరిస్తున్నాను. I confess that Jesus is my Savior. యేసు నా రక్షకుడని ఒప్పుకుంటున్నాను. If you're taking that decision now, మీరు ఇప్పుడు ఆ నిర్ణయం చేసుకుంటే, so as to have the salvation of the Lord, ప్రభు యొక్క రక్షణను పొందడం కోసమై, wherever you are, you raise up your hand. మీరు ఎవరైనా సరే పర్వాలేదండి, అలాంటి వారు చేతిని పైకి చాపండి. You are there online, మీరు ఆన్లైన్ లో వీక్షిస్తున్నా, anywhere you are. లేక మీరు ఎక్కడున్నా ఇక్కడ The కూర్చున్నా, place does not matter. ఆ స్థలమేమి ప్రాముఖ్యం కాదు. It's what you believe in the heart. మీ హృదయంలో ఏమి నమ్మారో అది ప్రాముఖ్యం. And what you confess with your mouth. మీ నోటితో మీరు ఏమి ఒప్పుకుంటున్నారో అది ప్రాముఖ్యం. If you're doing that, you raise up your hand. మీరు గనక అలాంటి వారైతే మీ Say, చేతులు yes, పైకి Lord. చాపండి. Yes, Lord, I believe. అవును ప్రభువా నేను నమ్ముతున్నాను. Yes, Lord, I surrender. అవును ప్రభువా నేను నిన్ను స్వాధీనం Yes, చేసుకుంటున్నాను. Lord, I give my heart to you. అవును ప్రభువా నా హృదయాన్ని మీకు If సమర్పిస్తున్నాను. you're raising up your hand, మీరు చేతులు పైకి చాపడం those who ద్వారా, are raising up their hands, ఎవరైతే చేతులు చాపారో, those who are making that decision right now, ఎవరైతే ఇప్పుడు నిర్ణయం చేసుకుంటున్నారో, you stand up and let heaven see. చేతులు This day, you make Jesus your Lord and Savior. చేతులు పైకి చాపిన వారు లేచి నిలబడండి. ఈ రోజున తండ్రి మిమ్మల్ని చూస్తారు, ఆయనను మీరు ప్రభువుగా As you చేసుకుంటున్నారు. are standing up,
Tell him, tell the Lord, మీరందరూ లేచి నిలబడుతూ ఆయనతో చెప్పండి, I believe in my heart. నేను నా హృదయములో విశ్వసిస్తున్నాను. Tell him, I believe in my heart ఆయనతో చెప్పండి, నా హృదయములో విశ్వసిస్తున్నాను. that Jesus died for me. యేసు నా కోసం మరణించాడని I believe in my heart నా హృదయములో విశ్వసిస్తున్నాను. that Jesus has done the final sacrifice for my salvation. యేసు నా రక్షణ కొరకై అంత్య అర్పణ చేశాడని I confess with my mouth నా నోటితో నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. that Jesus is now the Lord of my life. యేసు ఇప్పుడు నా జీవితానికి ప్రభువు అని I surrender నేను వాదన చేసుకుంటున్నాను. unreservedly నేను ఆయన చూచాడు unto Jesus my Savior. నా రక్షకుడైన యేసు చెంతకు I believe నేను నమ్ముతున్నాను. I am saved. నేను రక్షించబడుతున్నాను. My sins are forgiven. నా పాపాలు క్షమించబడుతున్నాయి. He has taken away my sin. ఆయన నా పాపాలు తొలగించి He has వేస్తున్నాడు. given me his righteousness. ఆయన నాకు తన నీతినిస్తున్నాడు. I believe. నేను నమ్ముతున్నాను. I believe. నేను నమ్ముతున్నాను. I believe. నేను నమ్ముతున్నాను. So I confess. కనుక నేను ఒప్పుకుంటున్నాను. Now you thank him. ఆయనకు వందనాలు చెప్పండి. You are now my Savior. ఇప్పుడు నా రక్షకుడవు, You are now my Lord. ఇప్పుడు నీవు నాకు ప్రభుడవు. And I will keep on following you. నేను నిన్నే వెంబడిస్తూ I ఉంటాను. receive the grace కృపను స్వీకరిస్తున్నాను. to live walking after the Lord for the rest of my life. నా జీవితంలో మిగిలిన కాలమును ప్రభువు నేను వెంబడిస్తాను. Amen. ఆమేన్. Amen means so it is. ఆమేన్ అంటే అవునుగాక అని అర్థం. Heaven says so it is. పరలోకం ఆమేన్ అంటోంది. Let me pray for you now. ఇప్పుడు నేను మీకోసం ప్రార్థిస్తాను. Father, తండ్రి, we thank you మీకు వందనాలు. that you love us so much. మీరందరిని ఎంతగానో And ప్రేమిస్తున్నారు. you sent Jesus, your only begotten Son. మీ యొక్క అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. And he has made the acceptable sacrifice అంగీకార యోగ్యమైన బలి అర్పణగా చేశారు. as the Lamb of God. దేవుని గొర్రెపిల్లగా He's paid the price for our salvation. ఆయన మా రక్షణ కోసమై క్రయధనము చెల్లించారు. You said as many as call upon the name of the Lord shall be saved. ప్రభు నామాన్ని పిలిచిన వారు ఎవరైనా రక్షణ పొందుతారని లేఖనం చెప్తోంది. These your people have called upon you. ఈ నీ ప్రియ ప్రజలు నిన్ను పిలుస్తున్నారు. Let your salvation be real and definite, instantaneous in every heart. మీ రక్షణ ప్రతి హృదయములో వాస్తవికంగా నిర్ణయించబడిందిగా కొనసాగించబడ్డానికి సాయం చేయండి. Thank you, Lord. వందనములు ప్రభువా. We confess మేము ఒప్పుకుంటున్నాం. each one ప్రతి ఒక్కరం Christ is my Savior and Lord. క్రీస్తు నాకు రక్షకుడు ప్రభువు. And heaven has registered that. ఇదిగో పరలోకం నమోదు చేసుకుంటుంది. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Counselors will come to you ఆలోచన చెప్పి నడిపించేవారు మీ యొద్దకు వస్తారు. as we go through this next section. తరువాత సెషన్ లోకి మనం వెళ్ళబోతున్నాం. Then I'll be praying for you, whatever sickness you have. I'll be praying, and the supernatural liberator will heal you of all your sicknesses. కొద్ది సెషన్ జరిగిన తరువాత రోగముతో బాధపడుతున్న వారి విడుదల కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎట్టి రోగముతో ఉన్న వారినైనా ప్రభు స్వస్థపరచునయ్యున్నారు. Praise the Lord. Praise the Lord. Please, counselors, identify the people. And if you rose up before and you are now sitting, please rise up so that they can identify you. Let them see you where you are. The form they will give you, painstakingly fill the form in capital letter, giving all the details that is asked from you there. Carefully fill the form. That is the entry point into eternal life. That is the way into life eternal. That is the way to the abundance of life. That is the way to the forgiveness, to the peace of God, to the power of God,
to the strength of the Lord, for the grace of God to be multiplied in your life. Please, wherever you are, just raise up your hand. If you cannot see the counselors who are there, please. Online converts. Please, let's make sure that we are not left out in our own. If you are just giving your life to the Lord Jesus Christ, please look at the address below your screen, and you can readily and easily click on it, or you send your message to that is there. Please, let's do that very quickly. And for those who are on radio or television, you can send SMS or WhatsApp to 234 915 444 9263. It's very important that you do this, so that the decision you are making today will last, and you will be able to continue in the grace of God. So if you are watching in any of this, with any of this media, please, you can easily, readily send your message to gckhq.org/connect. Please do that, and immediately you are there. And the form that is there, fill it very carefully. And those of us who are in the Alpha location here, please let the counselors locate you. Let them see you. Let them help you. Let them assist you. Please, let's do that very, very quickly. Greater blessings are coming onto your life tonight. Please, those who are online, don't forget that you have the opportunity that those who are there at the Alpha location, they have. Wherever you are, please, do it very, very carefully. The phone number again, for those who are on radio and television, is +234 915 444. I will call the number again. Let me call the number again. +234 915 444 9263. The number again, +234 915 444 9263. You can send SMS or WhatsApp message to this number. I can assure you, you will get immediate response. And don't forget, all who have given their life to the Lord since Thursday, don't forget that tomorrow we are still going to have lunch hour with Jesus by 3 p.m. at the Hall on my right. Please, let's be there by 3 p.m. for continuity in this narrow road to heaven. And don't forget that it has been announced to you that there will be a special banquet for all who are watching online and who have given their lives to the Lord on the 7th of July by 6 p.m.
Alpha location, Believers Banquet is on Sunday, 7th July by 3 p.m. And in all our locations, all over, wherever you are receiving this message, you are receiving these great blessings, please make yourself available. You will have your miracles tonight. You will have your blessings tonight. You will have the touch of heaven tonight. You will have the great move of God tonight. And your own case will not be impossible tonight. It should not be difficult for God tonight. Because this our God, the unchanging God of all possibilities, is still here tonight. As the man of God will be praying, I believe God that what God has done for others, He will do for you tonight. And for those of us who are still raising up our hands, please, can I see if we have done all that we are supposed to do? Counselors, to my left here, are we all right? Counselors to my left, are we all right? Okay, I can see you at the center. What about my right? To my right. Counselors, I can't see you. To my right. Okay, thank you. In the front. In the front, are we all right? Thank you very much. Praise the Lord. We are expecting miracle prayer now from the man of God. And by the grace of God, every yoke will be broken. Rise up on your feet. Praise the Lord. దేవునికి స్తోత్రం. Remember, He is the liberator. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన స్వాతంత్ర్యం The ఇచ్చువాడు, supernatural liberator. ప్రకృతికి అతీతమైన విడుదల From ఇచ్చువాడు, all sicknesses. సకల రోగముల నుండి. As I told you, నేను మీకు చెప్పినట్లుగానే the supernatural is higher than the natural. ప్రకృతికి అతీతమైందంటే సామాన్య ప్రకృతిని మించినది. And because He is the supernatural liberator, ఆయన ప్రకృతికి అతీతమైన విడుదలిచ్చువాడు గనుక His power remains the same as ever. ఆయన శక్తి ఎప్పటికీ అదే మాదిరిగా నిలిచి ఉంటుంది. He opens blind eyes. ఆయన గుడ్డి వారి నేత్రాలు He తెరవజేస్తాడు. makes the deaf to hear. ఆయన చెవిటి వారిని వినేలా He makes చేస్తాడు. the dumb to speak. మూగవారు మాట్లాడేలా He చేస్తాడు. makes the paralyzed to get up and walk. పక్షవాతం గలవారు లేచి నడిచేలా He చేస్తారు. removes every sickness in everyone. ప్రతి ఒక్కరిలో ఉన్న రోగం ఆయనకు తెలుసును. As He forgives, ఆయన మిమ్మల్ని He క్షమించగా also heals. ఆయన క్షమిస్తే మాత్రమే కాదు, He's స్వస్థపరుస్తాడు. right there now. ఆయన ఇప్పుడు అక్కడే ఉన్నాడు. And He heals by His word. తన యొక్క వాక్కుతో బాగు That's the చేస్తాడు. word of power coming to you now. శక్తిగల వాక్కు మీ మీదకి వస్తోంది. And I send the word of power in prayer. నేను ప్రార్థనతో శక్తిగల వాక్కు మీ మీదకి పంపిస్తాను. And when we say in Jesus' name, ఆ తర్వాత యేసు నామములో అని చెప్పినప్పుడు miracle of healing takes place. స్వస్థత అద్భుత కార్యం జరుగుతుంది. And you check yourself there. అప్పుడు మీరు చూసుకోండి. And you see He is the supernatural liberator from all sicknesses. ప్రకృతికి అతీతమైన విడుదలిచ్చేవాడు సకల రోగాల నుంచి మీకు విడుదలిస్తాడు. So you identify the sickness you have in the body. ఇప్పుడు మీ దేహములో ఎక్కడ రోగము వ్యాధి ఉందో చూసుకోండి. Lay one hand there అక్కడ ఒక చెయ్యి పెట్టుకోండి. and raise up the other hand. రెండవ చెయ్యి పైకి చాపండి. And as we pray,
ప్రార్థన చేస్తుండగా expect the healing. స్వస్థతను ఎదురు చూడండి. Behold the healer. ఇదిగో స్వస్థత ఇచ్చువాడు. Believe the healer. ఇదిగో విశ్వసించండి స్వస్థపరిచేవాణ్ణి. And your healing will come. మీ స్వస్థత వచ్చేస్తోంది. We're ready now. ఇప్పుడు సిద్ధమేనా? Heaven is ready for you. పరలోకం మీకోసం సిద్ధంగా ఉంది. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, in Jesus' name, తండ్రి యేసు నామములో you have appointed Christ as Savior, మీరు నియమించిన రక్షకుడైన యేసు also as the supernatural liberator. అలాగే ప్రకృతికి అతీతమైన విడుదలిచ్చువానిగా ఉన్నారు. His power cannot fail. ఆయన శక్తి వైఫల్యము His చెందదు. word cannot fail. ఆయన వాక్కు వైఫల్యము చెందదు. Lord, in your name, ప్రభువా నీ నామములో, Lord, by your authority, ప్రభువా మీ అధికారములో, Lord, by the anointing of the Holy Ghost, ప్రభువా మీ I పరిశుద్ధాత్మాభిషేకముతో send forth your healing to everyone now in Jesus' name. ఇప్పుడు యేసు నామములో ప్రతి వారి మీదకు స్వస్థతను పంపించుచున్నాను. Every sickness in your body, మీ దేహములో ఉన్న ప్రతి రోగం, every disease in your body, మీ దేహములో ఉన్న ప్రతి వ్యాధి I command by the anointing upon my life, నా జీవితం మీద ఉన్న అభిషేకం ద్వారా వెళ్ళిపోవాలి. be healed in Jesus' name. యేసు నామములో స్వస్థత కలుగును గాక. Those blind eyes open up now. అంధ నేత్రాలు తెరవబడాలి. Deaf ears begin to hear. చెవిటి చెవులు తెరవజేయబడాలి. Dumb tongues speak out. మాట్లాడని నోరు మాట్లాడాలి. Paralyzed, impotent, lame people rise up and walk. పక్షవాతము అవిడితనము సామర్థ్యం లేని వారు లేచి నిలిచి నడవాలి. Cancer, be healed. స్వస్థపరచబడాలి. క్యాన్సర్, Ulcer, be healed. అల్సర్లు స్వస్థపరచబడాలి. Demonic affliction, I cancel that in Jesus' name. దురాత్మ ప్రభావాలను యేసు నామములో రద్దు చేయుచున్నాను. Lord, manifest your healing everywhere. ప్రభువా మీ స్వస్థత ప్రతి చోట Manifest ప్రత్యక్షపరచండి. your deliverance everywhere. మీ విడుదల ప్రతి చోట ప్రత్యక్షపరచండి. And the name of Jesus, manifest that healing now. యేసు నామములో స్వస్థత ప్రత్యక్షపరచబడును గాక. Thank you, Lord. వందనములు ప్రభువా. I believe in my heart. నా హృదయములో I విశ్వసిస్తున్నాను. confess with my నా mouth నోటితో ఒప్పుకుంటున్నాను. that your sicknesses are healed, మీ రోగాలు స్వస్థపరచబడ్డాయని, that your oppression is removed, మీ ఒత్తిడి తొలగించబడిందని, that the depression is ఆ gone, యొక్క ఒత్తిడంతా వెళ్ళిపోయిందని, that the miracle manifestation is there right now. అద్భుత కార్య ప్రత్యక్షత ఇప్పుడు జరుగుతోంది. Thank you, Lord. వందనములు, Thank you, Lord. వందనములు Praise ప్రభు. your name, Lord. మీ నామాన్ని స్తుతిస్తున్నా. In Jesus' name I pray. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. Amen. సభలో ఉన్న వారి చేతులు పైకి చాపి గట్టిగా Check up, ఆమేన్. check up. The healing, the miracle is there already. ఇప్పుడు మీ Praise the Lord.